హాయ్, ఐఎమ్ మిస్టర్ హఫీజ్ ఫ్రమ్ మాస్టర్స్ అకాడమీ. ఈరోజు బ్యాంక్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, నెంబర్ 1, వాట్ ఇట్ రిక్వైర్స్. సో అర్థమెటిక్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఫర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్లో మనకు కావాల్సింది అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. ఈ 3లో మనము ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే, క్వాలిఫై అయితే అప్పుడు మాత్రమే సెకండ్ లెవెల్ వీ విల్ క్వాలిఫై ఫర్ ద సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇది క్లియర్ చేస్తేనే అది అవుతుంది, లేకుంటే నాట్ పాసిబుల్. సో అది అందని ద్రాక్ష అవుతుంది, దీన్ని క్లియర్ చేయాల్సిందే. సో దీంట్లో మనకు 35, 35, 30 అనేవి ఫిక్స్. సో ఇన్ ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ లెవెల్ ఈజ్ ఫిక్స్డ్ 35, 35, 35 అండ్ 30. సో టోటల్ ఈజ్ 100 క్వశ్చన్స్ అండ్ 60 minutes అనేది ఉంటుంది. 100 questions 60 minutes. సో దీంట్లో ఏ టాపిక్ మనకు ఈజీ అవుతుంది, ఏ టాపిక్ పైన మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి, ప్రాక్టీస్ అప్పుడు ఎప్పుడు ఎక్కువ టైం ఏది ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎగ్జామ్ అప్పుడు ఏది స్పీడ్గా అటెంప్ట్ చేయాలి అన్న విషయాలు ఇప్పుడు గమనిద్దాం. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ అర్థమెటిక్ ఇన్ 35 questions, 35 questionsలో మనకు ఉండేది 20 minutes మాత్రమే. ఇన్ 20 minutes ఎన్ని క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము అన్నది మ్యాటర్. రైట్, సో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ 5 seconds నుంచి 40 seconds ఈ రేంజ్లో ఉన్న క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్, you should able to understand the question, you should able to solve the question, and you should able to click the answer, and you should able to click on the next save and next button. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ దిస్ టైమ్ లిమిట్లో అయ్యే క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. 60 secondsకు మీరు ఒక క్వశ్చన్ చేసినా సాల్వ్ చేసినప్పటికీ వాట్ విల్ హ్యాపన్, యూ కెన్ అటెంప్ట్ ఓన్లీ 20 questions. సో అవుట్ ఆఫ్ 35 మీరు 20 questions చేస్తే యూ వోంట్ సూటబుల్ ఫర్ ద బ్యాంక్ జాబ్స్. బ్యాంక్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే విత్ ఇన్ 5 seconds, కొన్ని వెరీ మైన్యూట్, చాలా తక్కువ ప్రశ్నలు మాత్రమే 5 secondsలలో వస్తాయి ఆన్సర్స్. బట్ దే ఆర్ వెరీ రేర్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 30 seconds 40 secondsలో మనం చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ డెఫినెట్లీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి 1 minute కంటే ఎక్కువ అవుతాయి. సో అటువంటివి మనకి ఈజీ అయినప్పటికీ, సాల్వ్ చేసే పద్ధతి ఈజీ అయినప్పటికీ, మన ఆన్సర్ చేసే పద్ధతి ఈజీ అయినప్పటికీ, టైం టేకింగ్ ఈజ్ ద టఫెస్ట్ క్వశ్చన్ అనేది పాయింట్ మన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టైం టేకింగ్ ఏదైతే టైం టేకింగ్ అవుతుందో షుడ్ బి లెఫ్ట్ ఓవర్ ఇన్ ద ఎగ్జామ్. క్వశ్చన్స్ వదిలేదానికి మన దగ్గర ధైర్యం ఉండాలి. రైట్, అండ్ దీంట్లో 20 minutesలో మనము 5 seconds to 40 seconds అంటే అప్రాక్సిమేట్ ఆన్ అన్ యావరేజ్ నేను దగ్గరకే తీసుకుంటా. 40 secondsకి దగ్గరగా ఒక 30 seconds తీసుకుంటే ఒక 1 minuteకి మనం 2 questions అంటే ఓవరాల్గా 35 questionsలో ఒక 30 వరకు అటెంప్ట్ చేసే విధంగా మనము రెడీ కావాలి. 30 వరకు అటెంప్ట్ చేయాలి. 30 కాదు, 25 నుంచి 30 లోపు గ్యారంటీగా మనము యాక్యురేట్గా ఆన్సర్స్ చేసే స్థాయికి మనం ఎదిగితే సో ఎగ్జామ్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. రైట్, ఇంకొకసారి చూడండి. దీంట్లో ఈ 20 questionsలో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ జనరలీ ఇట్ టేక్స్ టైం. బట్ దీంట్లో మనం తీసుకోవాల్సిన ఫెచింగ్ పాయింట్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ సాల్వ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 5 sets, 5 questions అట్ ఎ టైం. ఈ 5 questions అట్ ఎ టైం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే, 5 questionsని ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ మనకు అర్థమైతే 5 questions ఆన్సర్ తొందరగా చేయొచ్చు. డెఫినెట్లీ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క కాన్సెప్ట్ పైన డిపెండ్ అవుతుంది. 1% ఇస్ ద అదర్, the ratios, the other is averages. బట్ కొన్ని మిస్లేనియస్ ఉంటాయి, కొన్ని మ్యాక్సిమం, కొన్ని మినిమం అని ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్లీ. బట్ మనకు ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన అది పై గ్రాఫ్ అయినా సరే, లైన్ గ్రాఫ్ అయినా సరే, బార్ గ్రాఫ్ అయినా సరే, సో పై అయినా సరే, లైన్ గ్రాఫ్ అయినా సరే, బార్ గ్రాఫ్ అయినా సరే, మనకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా రావడానికి టేకింగ్ 1 minute టైం తీసుకున్నప్పటికీ 5 questions చేసేదానికి నాకు స్పీడ్ అవుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ మనము డెఫినెట్గా వదిలిపెట్టకూడదు. రైట్, కొన్నిసార్లు ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్ మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే, రోజుకు ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినట్లయితే మనకి అన్ని లాజిక్స్ తెలుస్తాయి. మనము రోజుకు ఒక ప్రాబ్లం అంటే మనకు రోజుకు ఒక ప్రాబ్లం ఇన్ ద సెన్స్ ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లం చేయకూడదు. రోజుకు ఒక్కొక్క రకమైన డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు సాల్వ్ చేస్తే సో యూ విల్ బి ఫోకస్డ్ అండ్ యూ విల్ బి ఫేస్డ్
టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి ఎటువంటి రకరకాలుగా క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో ఆ ఎబిలిటీ మనకు వస్తుందో మనకు థాట్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. మన బేసిక్ కాన్సెప్ట్స్ ఒకటే, యావరేజ్ పైన డిపెండ్ అవుతుంది, పర్సెంటేజ్ పైన డిపెండ్ అవుతుంది. బట్ ఏ ఫామ్లో ఉంది, అది రేషియోలో ఉందా, నంబర్లో ఉందా, డిజైన్లో ఉందా, గ్రాఫ్ను డైరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని మనం ఆన్సర్స్ చేయొచ్చా, ఇవన్నీ కూడా మీరు అటెంప్ట్ చేస్తేనే వస్తుంది. కానీ అటెంప్ట్ చేయకుండా జస్ట్ కాన్సెప్ట్ ఒక్కటే తెలుసుకుంటే రాదు. సో కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి రావాలి. ఎప్పుడు ఇఫ్ యూ కెన్ attempt to solve the problem, then only you will get an idea how to use your concept into the question. సో దాంట్లోకి ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి అన్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ని మీరు శ్రద్ధగా డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫస్ట్ ఎవ్రీ డే మీరు చేయాల్సింది, సో వన్ డేటా ఇంటర్ప్రిటేషన్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి ఇన్ ద సెన్స్ అగైన్ డిఫరెంట్ డేటాబేస్, డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అటెంప్ట్ చేయాలి. సేమ్ ఒక ఈ రోజు పైగ్రాఫ్ చేసాం, టుమారో మళ్ళీ పైగ్రాఫ్, డే ఆఫ్టర్ టుమారో అగైన్ పైగ్రాఫ్, అలా చేయొద్దండి. డిఫరెంట్ సోర్సెస్ వెతుక్కోండి, డిఫరెంట్ టెస్ట్ సిరీసెస్ వెతుక్కోండి, మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయండి, మీరు టీమ్గా వర్క్ చేయండి. సో అందరూ ఒకే టెస్ట్ సిరీస్ కొనొద్దు. ఫస్ట్ ఒకే టెస్ట్ సిరీస్ కొంటే మీరు ఆ టెస్ట్ సిరీస్కే, బికాజ్ హీ ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, హీ ఈజ్ గోయింగ్ టు గివ్ క్వశ్చన్స్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్లో తను కాదు ఇచ్చేది, మనకు డిఫరెంట్ ఐడియాలజీ ముఖ్యం, రైట్? సో మీ ఫ్రెండ్స్, మీ టీమ్ ఏం చేస్తారు, ఒక్కొక్క టెస్ట్ సిరీస్ తీసుకోండి, వాళ్ళకు వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళు డిఫరెంట్గా ఫేస్ చేసే క్వశ్చన్స్ అవి పోస్ట్ చేయండి. మనకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు ఎక్కువగా డిఫికల్ట్ ఫేస్ అయితే ఐ విల్ బి దేర్. మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు అనుకోండి, ఆన్సర్ చేసేయండి. బికాస్ మీరు ఎంత ఇంప్లిమెంట్ చేసి ఎంత మీరు చేయగలిగితేనే మీరు గ్రో అవుతారు. మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే గ్రో అవుతారు. మీరు కాన్సెప్ట్స్ని మాత్రమే తెలుసుకుంటే ఒక మూవీ లాగా చూస్తే కాదు. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డే వన్ డేటా ఇంటర్ప్రిటేషన్, డిఫరెంట్ ప్రాబ్లమ్ డెఫినెట్గా చెయ్యాలి. కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఇది ఒక గ్రూప్ క్వశ్చన్. ఇంకా ఏమన్నా గ్రూప్ క్వశ్చన్స్ ఉన్నాయా దీంట్లో అంటే, గ్రూప్ క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషనే, వేరేవన్నీ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు సెట్ ఆఫ్ సిరీసెస్ ఇచ్చేవాళ్ళు. బ్యాంకింగ్ రంగంలో క్వశ్చన్స్ అన్నీ మారిపోయాయి. ఆ సిరీసెస్ అన్నీ ఒకే రకంగా ఉండేవి. సో ఒక 10 సెట్స్ అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది 1 or 2 అయిపోయాయి. సో అది గ్రూప్ ప్రాబ్లం కాదు, గ్రూప్ ప్రాబ్లం డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ఒక 2 నుంచి 3 వచ్చాయనుకోండి, 2 or 3 ఇన్ ద సెన్స్ డెఫినెట్లీ ఒక 10 మార్క్స్, ఒక 10 మార్కులు మీ దగ్గర ఉంటాయి. సో ఈ 10 మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ పైన మీరు సంపాదించవచ్చు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సో టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంటేజెస్ పైన డిపెండ్ అయినది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత పార్ట్నర్షిప్, ఇది రేషియోస్ పైన డిపెండ్ అయ్యే పార్ట్నర్షిప్. ఓకే, సో ఈ పర్సెంటేజెస్ పైన డిపెండ్ అయ్యే ప్రాబ్లమ్సే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ మీకు టైమ్ అండ్ వర్క్. సో మేజర్ టాపిక్స్ ఇవే. ఈ మేజర్ టాపిక్స్లో మీకు ఏమవుతాయంటే, డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ కొన్ని ఉంటాయి. బట్ డోంట్ ట్రై టు ఇంప్లిమెంట్ డైరెక్ట్ ఫార్ములా. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా, అంటే ఈ క్వశ్చన్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అని క్లియర్గా ఐడియా ఉండి మీరు ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రేట్ ఐడియా. సో ఫార్ములాలో డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేస్తే యూ విల్ గెట్ ఆన్సర్స్. కానీ ఎట్ ప్రెజెంట్ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తున్నాయంటే, కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తున్నాయి. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ని మీరు అనలైజ్ చేసుకొని మీరు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సేమ్ లాగా అనిపిస్తాయి, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత మార్చి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అది మీకు తెలియాలి అంటే, ఈ సినాప్సిస్, మనం క్లాస్లో డిస్కస్ చేసిన అన్ని సినాప్సిస్ మీరు నోట్స్లో రాసుకొని ఉంటారు కదా, ఆ నోట్స్లో సినాప్సిస్ ఒక్కటే. సినాప్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, టు రిమెంబర్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంకా నోట్ అనే పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములే ఉంటాయి. అవన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకొని ట్రై టు ఇన్వెస్ట్ 5 to 10 minutes ఎ డే. ఒక రోజుకి 5 నుంచి 10 నిమిషాలు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ కూడా పర్సెంటేజెస్. సో పర్సెంటేజెస్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఈజ్ అ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్, పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది ఎంత, మళ్ళీ డిక్రిమెంట్ అయింది మళ్ళీ ఇంక్రిమెంట్. ఓకే, డిస్కౌంట్ ఇవ్వాలి అంటే దేంట్లో ఇవ్వాలి, ఎంఆర్పీలో ఇవ్వాలా, ప్రాఫిట్లో ఇవ్వాలా, లేకుంటే ప్రాఫిట్ అనేది దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్లోనా, నాట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాస్ట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేయాలా, లేదా సెల్లింగ్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేయాలా, అసలు డిస్కౌంట్ అనేది నెగిటివ్ ఎందుకు అవుతుంది, డిస్కౌంట్ అనేది తగ్గుదల ఎందుకు అవుతుంది, వాట్ ఈజ్ ఇంక్రిమెంట్ పర్సెంటేజ్, వాట్ ఈజ్ డిక్రిమెంట్ పర్సెంటేజ్, ఇంక్రిమెంట్ అయింది మళ్ళీ
ఇంక్రిమెంట్ చేయాలంటే ఎట్లా, పార్ట్స్ అనేవి పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, 1 అనేది ఎందుకు నాకు పర్సెంటేజ్లో పర్సెంటేజ్ 33 1/3% వై ఇట్ ఈస్ 1/3. 1/3 అనేది ఒకవేళ తగ్గింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, తగ్గితే అది 2/3 ఎందుకు అవుతుంది, పెరిగితే అది 4/3 ఎందుకు అవుతుంది. సో ఈ లాజిక్స్ అన్ని మీకు ఎప్పుడు తెలుస్తాయంటే కీప్ ఆన్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే 5 to 10 minutes మీరు అవన్నీ సినాప్సిస్ చూస్తే ఏమవుతుందంటే దానికి మీకు డిటాచ్మెంట్ అనేది జరగదు, అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూసిన వెంటనే అది గుర్తొస్తుంది, గుర్తొస్తే చాలు మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, గుర్తుకు రాకుంటే మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. సో ట్రై టు బీ కనెక్టెడ్ విత్ యువర్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్తో మీరు కనెక్షన్లో ఉండాలి. అండ్ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా అయితే చేయమన్నానో అలానే ఎవ్రీడే నేను ఓవరాల్ ఒక క్వశ్చన్ పేపర్ని చేయమని చెప్తాను డెఫినెట్లీ, బట్ చిన్న చిన్న టాపిక్స్ కూడా మీరు రోజుకు ఒక టాపిక్ తీసుకొని ఏదైతే మీకు టఫ్ అనిపిస్తుందో యూ షుడ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ టఫ్ చాప్టర్స్, టఫ్ చాప్టర్స్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాంట్లో ఏది మీకు టఫ్ టాపిక్ ఉందో ఆ టఫ్ టాపిక్ పైన ఉన్న క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి రోజుకు ఒక టెస్ట్. అంటే మీకు ఒక 5 చాప్టర్స్ చాలా టఫ్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఫస్ట్ టాపిక్ని ఈ రోజు చేద్దాం, సెకండ్ టాపిక్ని టుమారో చేద్దాం, థర్డ్ టాపిక్ని డే ఆఫ్టర్ టుమారో. అలా 5 daysలో 5 టఫ్ టాపిక్స్ క్లియర్ అయిపోతాయి. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ బిగినింగ్ డేస్, యూ నో ద సబ్జెక్ట్, యూ నో ద కంటెంట్, and at present this is an implementation part. If you know, that is mere waste. If you can implement in future, that is also mere waste. If you can implement now, that is very very precious. So మీరు జాబ్ రావాలి అంటే ఇప్పుడు అర్ధరాత్రి మీరు 12 గంటలకు లేపి ఎగ్జామ్ పెట్టినా మీరు చేయగలుగుతారు అంటే దట్ ఈస్ ద రియల్ టాలెంట్. సో మీరు ఆ విధంగా మీరు డెవలప్ కావాలి, అంతేకాని జస్ట్ నాకు తెలుసు ఆ చాప్టర్ ఈజీ అనే అంత లైట్ తీసుకోవద్దండి. ఏ టాపిక్ని కూడా ఉన్న వాటిలో ఏది టఫ్ అనేదే మీకు కీప్ ఆన్ ట్రేసింగ్ అవుట్. మీకు అన్ని చాప్టర్స్ వచ్చు, అన్ని చాప్టర్స్ ఈజీ, కానీ దాంట్లో ఏది తక్కువ ఈజీ అది తీసుకొని మళ్ళీ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, వెయిటేజ్ దేనికి ఎక్కువగా వస్తుంది అది కూడా గమనించండి. వెయిటేజ్ జనరల్లీ మనకు దేనికి వస్తుంది అంటే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో పర్సెంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్ అనే టాపిక్స్ ఉంటాయి కదా. సో జనరలీ పర్సెంటేజెస్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, అండ్ రేషియోస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, యావరేజెస్ పైన ఉంటాయి, అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఉంటాయి, రైట్. సో ఈ టాపిక్సే ఉంటాయి, ఇంకా వేరేవి ఉండవు, రైట్. సో యూ ప్లీజ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. అండ్ నంబర్ సిస్టమ్స్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో అవి కొంత రేర్గా వస్తాయి, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే దీంట్లో ఉన్న క్యాలిక్యులేషన్, పర్సెంటేజ్ని కనుక్కోవాలన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ని కనుక్కోవాలన్నా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నా, లేదా రేషియోస్ కనుక్కోవాలన్నా, ఇవి ఏం కనుక్కోవాలన్నా నంబర్ సిస్టంలో స్ట్రాంగ్ ఉంటే, నంబర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వైర్స్ ఎట్లా, క్యూబ్స్ ఎట్లా, ఎల్సిఎం ఎట్లా, మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి, సో ఇవన్నీ లాస్ట్ డిజిట్ ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సీలో వస్తాయి. బ్యాంక్స్కి మాత్రమే నేను ప్రెజెంట్ చెప్తున్నాను, రైట్. సో దీంట్లో ఈ టాపిక్స్ అన్ని లిస్ట్ చేసుకొని ఎవ్రీ డే మీరు ఒక టాపిక్ తీసుకొని ఒక చాప్టర్ టెస్ట్ రాస్తే మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ ఇంప్లిమెంటేషన్ స్కిల్ పెరిగితేనే మీకు జాబ్ వస్తుంది. మీరు జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు జాబ్ రాదు. మీరు ఇంటెలిజెంట్ అయితే జాబ్ రాదు. మీరు ఇంటెలిజెంట్ కాదు, మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలిగితేనే మీకు జాబ్ వస్తుంది. మీరు ఉన్న 100 క్వశ్చన్స్లో మీరు చూసి అయితేనే మీకు జాబ్ వస్తుంది. 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు ఎగ్జామ్ అయిన తర్వాత అంటే వేస్ట్, మీకు జాబ్ రాదు. సో యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ అటెంప్టింగ్ స్కిల్స్. అటెంప్ట్ ఏ విధంగా చేయరు అది ఎప్పుడు ఎగ్జామ్ అప్పుడు, కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా, రోజుకు ఒక డేటా ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ రోజుకు 1 డేటా ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, 1 డేటా ఇంటర్ప్రిటేషన్ డెఫినెట్లీ యూ షుడ్ సాల్వ్, అండ్ దట్ టు డిఫరెంట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పా, రోజుకు 1 చాప్టర్ మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సిందే. ఒక చాప్టర్ ఏది టఫ్ టాపిక్, దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు చేయాల్సి వస్తుంది. సో ఈ 2ని ఫాలో కండి. అండ్ ఇంకొకటి థర్డ్ పాయింట్, సో 5 to 10 minutes. సో ఆల్ టాపిక్స్ సినాప్సిస్, దట్ ఈస్ ఇంపార్టెంట్, కీ పాయింట్స్, మొత్తం ఫార్ములా, ఎవ్రీథింగ్ మీరు చూడండి. సో దట్ ఈస్ వెరీ 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 ప్రిషియస్. సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఓన్లీ అర్థమెటిక్లో ఇంప్రూవ్ కావడానికి, అండ్ దట్ టు బ్యాంక్స్కి మాత్రమే చెప్తున్నాను, రైట్. సో మూవింగ్ టు ద రీజనింగ్ పార్ట్. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే దీంట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 8 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు, 8 క్వశ్చన్స్ వరకు చేయగలుగుతారు.
ఒకటి రెండు క్వశ్చన్స్ మీకు టైం టేకింగ్ ఉంటాయి. టైం టేకింగ్ వదిలేయండి, వదిలేసేదానికి ధైర్యంగా ఉండండి. అన్ని వదిలేయని మళ్ళీ అన్ని వదిలేయాలి అని అనుకోవద్దండి. సో ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ మనం పట్టుకోవాలి, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలనే స్కిల్లే మనం పెంచుకోవాల్సింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మన పాయింట్ ఒకటే, తక్కువ టైంలో ఏ క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలుగుతాను, తక్కువ టైంలో ఈ క్వశ్చన్ నేను చేయగలుగుతానా లేదా. సో ఈ పాయింట్ మనకు బ్రెయిన్లో ఉంటేనే మనకు ఆ అటెంప్టింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ చాప్టర్స్ వల్ల మీకు ఏమవుతుందంటే దాని కమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆ చాప్టర్స్లోని క్వశ్చన్స్ కూడా చేయగలుగుతారు. సో నియర్లీ మీరు దీంట్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ మీరు చేయగలరు అనుకోండి. సో నియర్లీ మీరు అనుకున్నది రీచ్ అవుతారు, ఓన్లీ క్వాంటిటేటివ్. నేను యావరేజ్గా చెప్తున్నాను, అబవ్ యావరేజ్ ఎక్స్ట్రాడినరీగా ఉండే పిల్లల గురించి నేను చెప్పట్లేదు. యావరేజ్గా ఉన్న పిల్లలే ఈ పని చేయగలుగుతారు, రైట్. సో ఒక 15 to 20 క్వశ్చన్స్, అక్కడ 8 మొత్తానికి 35 క్వశ్చన్స్లో 28 అటెంప్ట్ చేసేసామనుకోండి, ఇట్స్ గుడ్ అటెంప్ట్స్, రైట్. ఇది గుడ్ అటెంప్ట్. సో ఇది ప్రతిరోజు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఇదే. సో ఎవరికైతే సిలబస్ అంతా కంప్లీట్గా అయిపోయింది వాళ్ళు చేయాల్సిన పని ఇదొక్కటే. సో ఇంప్లిమెంటేషన్. మీకు సబ్జెక్ట్ తెలిస్తే, మీరు ఇంటెలిజెంట్ అయితే, మీకు అకాడమిక్స్లో మార్కులు వస్తే మీకు జాబ్ రాదు. నోట్ దిస్ పాయింట్. సో మీరు వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ దానికి యాడ్ చేస్తే అండ్ ఇంప్లిమెంటేషన్ మీరు చేయగలిగితే, మీకు తెలియడం కాదు సబ్జెక్ట్ తెలిసింది ఇంప్లిమెంట్ చేస్తే మీకు అప్పుడు వస్తుంది. ఓకే, రైట్. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రీజనింగ్ విషయానికి వద్దాం. రీజనింగ్ విషయానికి వస్తే మీకు ఎక్కువగా టైం కిల్ చేసేది మీకు ఫజిల్స్ అనమాట. సో ఫజిల్స్ చేస్తాయి కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీ డే 1 ఫజిల్ కంపల్సరీ. మీకు ఓపిక ఉంటే 2 ఫజిల్ చేయండి, 1 కంపల్సరీ అని చెప్తున్నా, రైట్. సో డెఫినెట్గా ఒకటి చేయండి, అండ్ దట్ టు సేమ్ ఫజిల్ తీసుకోండి. ఈ రోజు సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నా, రేపు కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్, ఎల్లుండి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈరోజు స్క్వేర్ తీసుకున్నా, రేపు సర్కిల్ తీసుకోండి, రేపు ఆపోజిట్ సైడ్ కూర్చున్నది, ఎల్లుండి వాళ్ళు ఫేసింగ్ ఇన్సైడ్, ఫేసింగ్ అవుట్ సైడ్, లెఫ్ట్ రైట్, స్క్వేర్, ఫ్లోరింగ్ ప్రాబ్లమ్స్. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫజిల్స్. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసిన ప్రాబ్లం అయినప్పటికీ నియర్గా కాకుండా, నిన్న చేసిన ప్రాబ్లమ్ మళ్ళీ ఈరోజు చేయొద్దండి. ఓకే, డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉండండి, మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఫజిల్స్ మీరు ఫోకస్ చేస్తేనే మీరు తొందరగా మీకు ఐడియా అనేది వస్తుంది, ఏ పాయింట్ని పట్టుకోవాలి. నోన్ టు ద అన్నోన్, దీంట్లో ఒకటే ఒక ఫ్యాక్ట్, ఒకే ఒక సీక్రెట్, నోన్ టు ద అన్నోన్. సో మీకు తెలిసిన దాన్ని నుంచి మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది, తెలియంది ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇన్ తెలుగు మీరు చెప్పాలి అంటే తీగ లాగితే దొంకంతా కదులుతుంది అని చెప్తారు కదా, ఇన్ జస్ట్ లైక్ దట్ రీజనింగ్లో మీకు ఫజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఫజిల్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతారు, రైట్. సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ఫజిల్. సో రీజనింగ్ పార్ట్ ఇట్ కన్సిస్ట్, ఫజిల్స్ అనేవి ఉంటాయి. ఫజిల్స్ కొన్నిసార్లు 2 ఇస్తాడు, కొన్నిసార్లు 1 ఇస్తాడు, కొన్నిసార్లు 3. 1 గ్యారంటీ, 3 మ్యాక్సిమం. జనరల్గా మనకు ఇచ్చే పేపర్స్లో ఇలా వస్తాయి. ఆన్ అన్ యావరేజ్ మనకు వచ్చేది ఫజిల్స్ అయితే 1 నుంచి మనకు ఒక 3 ఫజిల్స్ వరకు ఇవ్వగలుగుతారు. సో ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్కసారి కొన్నిసార్లు 1 ఇస్తాడు, లేకుండా అయితే ఈ రీసెంట్ డేస్లో అయితే లేదు, ఫజిల్ గ్యారంటీగా ఉంది. సో ఫజిల్స్ మనకు చేయాలి అంటే ఇది 4th పాయింట్. మనం ఇంతకుముందు చెప్పుకున్న దానికి కంటిన్యూ చేస్తున్నా. 4th పాయింట్, 1 ఫజిల్ కంపల్సరీ. 1 ఫజిల్ అండ్ దట్ టు డిఫరెంట్ వన్. డిఫరెంట్ ఫజిల్స్ మాత్రమే మీరు కీప్ ఆన్ ట్రయింగ్. సో దాన్ని సాల్వ్ చేసేదానికి మీరు ట్రై చేస్తే అప్పుడు మాత్రమే యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ఫజిల్ ఇన్ ఎగ్జామ్. సో డిఫరెంట్ ఎందుకు ట్రై చేయమంటున్నా అంటే రేపు ప్రొద్దున మీరు ఎగ్జామ్లో ఇంకాస్త డిఫరెంట్గా ఏమన్నా వచ్చినా కూడా మీకు అంత సర్ప్రైజ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఎవ్రీడే యు ఆర్ హ్యాబిచువేటెడ్ టు సీ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫజిల్స్. సో డిఫరెంట్గా మనం ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి అది అంతగా అనిపించదు, ఈజీ అయిపోతుంది, రైట్. సో అలానే ఇంకా వేరే క్వశ్చన్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయా రీజనింగ్లో అంటే కొన్ని నంబర్ సిరీస్ ఉన్నాయి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకే. అలానే డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్. సో అన్ని టాపిక్స్ కూడా మీకు చేయాల్సింది ఏంటంటే మీకు టఫ్ అయిన టాపిక్, టఫ్ ఫస్ట్ అనే లిస్ట్ మీరు ప్రిపేర్ చేయాలి. యూ ప్లీజ్ మేక్ ఎ లిస్ట్. అర్థమెటిక్ ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ అదే విధంగా, రైట్. లిస్ట్ టఫెస్ట్ ఫస్ట్. ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి ఐ విల్ టెల్ యూ. ఇక్కడ లిస్ట్ చేయండి. లిస్ట్ చేసిన తర్వాత మీరు ఒక 10 చేశారనుకోండి, 10 లిస్ట్ అవుట్ చేశారనుకోండి. 1 2 3 4 1 సెకండ్, రైట్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో 1 2 3 4 5 6 7 8 9 10
ఇలా అన్ని లిస్ట్ చేసిన తర్వాత టఫెస్ట్వి దీంట్లో ఎక్కువ టఫ్ ఉన్నది ఫస్ట్ డే తీసుకోండి. సో డే 1, డే 2 ఇలా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ మీరు రాయండి. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో క్వశ్చన్స్ తీసుకోవచ్చు, లేదా మీరు ఆఫ్లైన్లో ఉన్న బుక్స్ ఏదైనా పేపర్ బ్యాక్స్, సో ఏదైనా బుక్ ఫాలో కావచ్చు, లేదు డిజిటల్గా మీకు గూగుల్లో మీరు ఈ టాపిక్ పైన ఉన్న క్వశ్చన్స్ రీసెంట్ డేస్ మీరు తీసుకోవచ్చు. ఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతారనేది మ్యాటర్ కాదు, మీరు దాన్ని ఏ విధంగా యూస్ చేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. మీరు ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారు, సో మీరు యూస్ చేస్తేనే, మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు జాబ్ అనేది వస్తుంది. జస్ట్ మీకు నాలెడ్జ్ కావాలంటే ఈరోజు ఒకటి చదవండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ చదవండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ చదవండి, టైం మాత్రమే అయిపోతుంది కానీ మీకు జాబ్ రాదు. జాబ్ రావాలి అంటే జాబ్ వచ్చేంత వరకు కంటిన్యూస్ స్టడీ ఉండాలి, కంటిన్యూస్గా చదవాలి. దిస్ ఈజ్ నాట్ అకాడమిక్. ఓకే, మీకు రామాయణం గురించి తెలిసిందనుకోండి, ఒక ఎస్సే రాయండి అని చెప్పారనుకోండి, ఈరోజు మొదలు పెడితే ఒక వారం వరకు రాయొచ్చు. ఇట్ జస్ట్ ఏంటి, గో ఆన్ మేకింగ్ యువర్ థాట్. ఆ స్టోరీ ఎలా ఉంటుంది మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రాసుకోవచ్చు. దట్ ఈస్ ద అకాడమిక్స్. సో అకాడమిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మీకు కాంపిటేటివ్, కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది, రైట్? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు క్రాక్ చేయాలంటే, జాబ్ రావాలి అంటే కంటిన్యూ స్టడీ అనేది నెససరీ. సో ఒక్కొక్క ఎగ్జామ్, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క విధంగా మీరు చదవాల్సి వస్తుంది. సో అర్థమెటిక్లో మీరు ఏం చేస్తున్నారు, డేటా ఇంటర్ప్రిటేషన్ రోజుకి ఒకటి సాల్వ్ చేయండి టు గెట్ ఎ స్పీడ్. అండ్ 5 to 10 minutes మీరు ఇంకొకటి మిగతా అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా ఏం చేయాలి, సినాప్సిస్ అండ్ ఫార్ములే చూడండి. దానివల్ల ఏమవుతుంది, టచ్ పోకుండా ఉంటుంది. అండ్ రీజనింగ్ టాపిక్లో ఫజిల్స్ అదే కీ రోల్. సో ఫజిల్స్ రోజుకొకటి సాల్వ్ చేసేదానికి ప్రయత్నించండి. అండ్ మిగతా టాపిక్స్ పరిస్థితి ఏంటి, సో మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఏది టఫో మీకు ఆ టఫ్ టాపిక్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు, పోస్ట్ ఇన్ ద గ్రూప్లో ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు. ఎవరు చేయకుంటే దాన్ని నేను తీసుకొని నేను మళ్ళీ దానికి ఒక లైవ్ సెషన్లో మీకు క్లాస్ చెప్తాను. దట్ విల్ బి ఎ గుడ్, అంటే ఏ విధంగా ఆలోచించాలి, ఎట్లా సాల్వ్ చేయాలని మీకు తెలుస్తుంది. సో కీప్ ఆన్ ట్రాకింగ్. సో మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ వీక్గా ఉన్న ఏరియాస్ని ఫిల్ చేసుకుంటూ ఉంటే చాలు. స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, వీక్గా ఉన్న ఏరియాస్ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఆ విధంగా చేస్తే ఇది అవుతుంది. రీజనింగ్లో కూడా మీరు గుడ్ అటెంప్ట్స్ ఈజ్ 20 to 30 అవుట్ ఆఫ్ 35. 20 to 30 ఇట్ డిపెండ్స్. ఇది యావరేజ్గా నేను 35 అటెంప్ట్ చేయమని చెప్పట్లేదు. ఓకే, 30 అన్నా గ్యారంటీగా యాక్యురేట్గా చేయాలి అని చెప్తున్నా, రైట్? 20 నుంచి 30 వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. సో అందుకు నేను రేంజ్ రాస్తున్నా. ఈ పేపర్ ఈ రీసెంట్ డేస్లో జరిగిన ఎగ్జామ్ గురించి చెప్పట్లేదు, నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఏ విధంగా మీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి. మీరు ఈ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా తెచ్చుకుంటూ ఉన్నారనుకోండి, మీకే తెలుస్తుంది, ఓకే ఈ ఏరియా, ఈ టాపిక్లో నాకు కొంచెం వీక్ ఉంది, సో ఆ టాపిక్ తీసుకొని మళ్ళీ సాల్వ్ చేయండి. సో ఇంతకుముందు సాల్వ్ చేసేదానికి ఇప్పుడు సాల్వ్ చేసేదానికి డెఫినెట్గా మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరగడానికే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మీరు ఊరికే చెప్తారు కదా, జాబ్ కూడా నిజంగానే ఊరికే రాదు. యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ప్రాక్టీస్ అండ్ రైట్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది, రైట్? కమింగ్ టు ద ఇంగ్లీష్ విషయానికి వస్తే ఏం చేయాలి? ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఈజ్ వెరీ వాస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వొకాబులరీకి మనము కనెక్ట్ అయితే చాలా వాస్ట్గా ఉంటుంది. బట్ ఆ వొకాబులరీలో లిమిటెడ్ వొకాబులరీ మీకు గ్యారంటీగా దొరుకుతుంది న్యూస్ పేపర్ ద హిందూ. సో ఓన్లీ గ్రామర్ పైన కాదు డిపెండ్ కావాల్సింది, గ్రామర్ అలాంగ్ విత్ ద కరెంట్ ట్రెండింగ్లో ఉన్న వర్డ్స్, ట్రెండింగ్లో ఉన్న వొకాబ్. జనరలీ అవి వస్తాయి, జనరల్గా వచ్చేవి. కానీ అదే పనిగా ఎగ్జామినర్ సెట్ చేసేవాడు డిఫరెంట్గా ఇస్తే ఇట్ డిపెండ్స్. కానీ జనరల్లీ ఏమొస్తాయంటే కరెంట్ టాపిక్స్లో వాళ్ళకి అవి న్యూస్ చదువుతూ ఉంటారు, బ్లాగ్స్ చూస్తూ ఉంటారు, లేకుంటే వాళ్ళు సోషల్ మీడియాలో అయినా చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళు కూడా మనుషులే కదా, ప్రొఫెసర్సే కదా. సో వాళ్ళు పేపర్ సెట్ చేసేటప్పుడు వాళ్ళు గుర్తున్నది ఇస్తారు. సో గుర్తున్నది ఏముంటుంది, రీసెంట్గా జరిగిన ట్రెండ్సే ఉంటాయి. సో దిస్ ఈస్ క్వైట్ రిలేటెడ్ టు దట్. సో పూర్తిగా దానిపైన రిలేట్ అవుతుంది. కాబట్టి వొకాబులరీ అనేది ఎక్కడ ఉంటుంది, వెరీ సింపుల్. టేక్ 1 హిందూ పేపర్. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి, వొకాబులరీ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి? వొకాబులరీ కోసం టేక్ ద హిందూ. ఒక పేపర్ తీసుకోండి, నాట్ డిజిటల్ పేపర్, న్యూస్ పేపర్. ఓకే, తీసుకోండి. ఆ ఒక్క పేపర్ని 1 week చదవండి, పర్వాలేదు. చదవమని చెప్పినాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి చదువుకుంటా కూర్చోవద్దు. సో వాట్ ఐ మీన్ ఈస్, సో నో వర్డ్ షుడ్ బి లెఫ్ట్ ఓవర్ బై యూ. ఏ పదము కూడా ఆ పేపర్లో నుంచి మీకు బయటికి రాకూడదు ఇన్ ద సెన్స్ ప్రతి పదానికి మీకు మీనింగ్ తెలియాలి. సో 1 week టైం తీసుకోండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ ఆ చదివిన వెంటనే క్లియర్గా మీకు న్యూస్ పేపర్ అంతా కూడా తెలుగులో రాసేంత విధంగా మీరు రెడీగా ఉండాలి. సో దాంట్లో మీరు ఫస్ట్ ఫోకస్ ఆన్ బిజినెస్ కాలం.
బిజినెస్ కాలం అండ్ స్పోర్ట్స్ కాలం, ఈ రెండు చాలు. అండ్ ఎడిటోరియల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్, ఎడిటోరియల్. సో ఇవి చాలు, ఎడిటోరియల్ కాలం, బిజినెస్ కాలం అండ్ స్పోర్ట్స్ కాలం, ఇవి మూడే చదవండి, పక్కన చెత్తంతా చదవద్దు, రైట్? సో ఇక్కడ అది జరిగింది, ఇది జరిగింది, యాక్సిడెంట్ అయింది, నో బడీ కేర్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నెవర్ కేర్స్ అబౌట్ ద రీసెంట్ లోకల్లో జరిగిన పాలిటిక్స్, లోకల్లో జరిగిన యాక్సిడెంట్స్, దాని గురించి అక్కడ బైక్ గుద్దినారు, దాని నెంబర్ ఎంత, ఇట్లాంటివి ఎవరు అడగరు, రైట్? సో యూ మేక్ ఇట్, అది మైన్యూట్, అది వదిలేయండి. మీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి మీకు ఇంగ్లీష్ ఇంపార్టెంట్, ఆ ఇంగ్లీష్లో వొకాబ్ ఇంపార్టెంట్, వొకాబ్లో ఇంకా బిజినెస్ రిలేటెడ్ రేపు పొద్దున మీకు మీ కరెంట్ అఫైర్స్లో ఏదైనా అడిగితే అది కూడా ఇంపార్టెంటే. సో మీరు ఎడిటోరియల్ కాలం చదవండి, బిజినెస్ కాలం చదవండి అండ్ స్పోర్ట్స్ కాలం చదవండి, ఎనఫ్. దాంట్లో ఉన్న పదాలు, న్యూ వర్డ్స్ని మాత్రమే ఫ్రేమ్ చేసుకోండి, ఆ న్యూ వర్డ్స్ని మళ్ళీ రిపీట్ చేయండి, రైట్? నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్న పిల్లలు ఏం చేస్తున్నారంటే చూస్తూ వెళ్తారు, రైట్? మూవీ చూస్తున్నట్లు చూస్తూ ఉంటారు, వీడియో కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా వింటూ ఉంటారు కానీ రాసుకోరు. రీజన్ ఈస్ బద్ధకం ఎక్కువ. ఈవెన్ ఐ లవ్ యాక్చువల్లీ లేజీ ఫెలోస్. రీజన్ ఈస్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ టు సర్చ్ అండ్ ఫైండ్ ఫర్ ద షార్ట్ కట్స్. బట్ ఇన్ ఫ్యూ కేసెస్, కొన్ని చోట్ల మనకు ఓపిక అనేది కూడా నెససరీ, మనం వర్క్ చేయడం కూడా నెససరీ, అన్నెసరీ కాదు, నెససరీ. సో వర్క్ చేస్తేనే మనకి ఏదైనా వస్తుంది, ఏదన్నా వర్క్ కాదు, ఏదైనా సరే ఆ పని చేస్తేనే మనకు తెలుస్తుంది దాని గురించి, దాని మజా ఏంటో. సో మీరు ఈ 3 పాయింట్స్, ఇంగ్లీష్లో వొకాబ్ కావాలి అండ్ కరెంట్ అఫైర్స్ మీకు టచ్లో ఉండాలి అంటే ఎడిటోరియల్ కాలం ఈజ్ మస్ట్, స్పోర్ట్స్ కాలం ఈజ్ మస్ట్ అండ్ బిజినెస్ కాలం ఈజ్ మస్ట్. సో దీన్ని కంపల్సరీగా చదవండి, వేరే చెత్తంతా వదిలిపెట్టేసేయండి, రైట్? సో ఇది ది హిందూ వొకాబ్ విషయానికి వస్తే. అండ్ whenever you are trying to read the passage or paragraph or editorial column in the editorial, so editorial editions lo, editorial section lo, in the Hindu lo meeku vachedanta మీరు చదువుతూ ఉంటే, because of your practice habituated to read, మీరు చదవడం వల్ల మీకు వచ్చే ఎబిలిటీ, మీకు స్పీడ్ రీడింగ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు ప్యాసేజెస్ని అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ మీరు చేయగలుగుతారు. ఆన్సర్స్ చేయాలి అంటే ఇక్కడ ప్యాసేజెస్ ఆర్ ఆల్సో ఎ కీ రోల్. కాంప్రహెన్షన్స్ ఆర్సి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ మస్ట్. మీకు ఎక్కువ మార్కులు రావాలంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ మస్ట్. రీడింగ్ కాంప్రహెన్షన్ వ్యాస్ట్గా ఉందని వదిలేయద్దండి, రీడింగ్ కాంప్రహెన్షన్లో డైరెక్ట్గా ఆన్సర్స్ దొరుకుతాయి. అవుట్ ఆఫ్ 5 questions 2 questions ఆర్ ఈజీ. 1 or 2 questions మోడరేట్గా ఉంటాయి అండ్ 1 question 2 టఫ్గా ఉంటాయి. సో టఫ్ క్వశ్చన్స్ వదిలిపెట్టండి, ఈజీ క్వశ్చన్స్ అన్నా చేయాలి కదా. ఈజీ క్వశ్చన్స్ అన్ని ఆర్సీ అంతా కూడా కష్టమే అనుకుంటే ఎలా? కొన్ని ఉంటాయి డైరెక్ట్గా క్వశ్చన్ దాంట్లోనే ఉంటుంది, కొన్ని లాజికల్గా ఉంటాయి. అసలు ఈ ప్యాసేజ్కి ఏం పేరు పెట్టచ్చు అని క్వశ్చన్ అడుగుతారు. ఏం పేరు పెట్టచ్చు అంటే ప్యాసేజ్ అంతా తెలియాలి, ప్యాసేజ్ ఎవరు రాశారో వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ థాట్, ఐడియాలజీ అంతా తెలిస్తేనే మాత్రమే మనం చెప్పగలుగుతాం. అటువంటి క్వశ్చన్స్ ఓకే. బట్ పైన లక్ష్మణుడు రాముడు పోయి యుద్ధం చేశారు అని ఉంది. సో ఎవరెవరు యుద్ధం చేశారు అని ఉందనుకోండి, రాముడు లక్ష్మణుడు పోయి యుద్ధం చేసినారు అనేది డైరెక్ట్గా పాయింట్ అక్కడ మనకు దొరికింది. దట్ ఈస్ దేర్ ఇన్ ఆర్సీ. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్. సో దాని నుంచి తీసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. సో ఇంగ్లీష్లో మీరు చేయాల్సింది ఏంటంటే 5th పాయింట్, ఇంగ్లీష్లో ఎడిటోరియల్ కాలం అండ్ స్పోర్ట్స్ కాలం అండ్ బిజినెస్ కాలం. సో ఈ 3 కాలమ్స్ ఫ్రమ్ ద హిందూ. అండ్ మెయింటైన్ నోట్బుక్. దాని తర్వాత 6th కాలం 5 to 10 minutes. సో సినాప్సిస్, ఐడెంటిఫైయింగ్ దట్ ఈస్ స్పాటింగ్ ఎర్రర్స్. సో ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్స్ ఇన్ అ సెంటెన్స్. సో దాంట్లో 5 to 10 minutes మీరు రూల్స్ రాసుకొని ఉంటారు. కొన్ని 100 గోల్డెన్ రూల్స్ అని, దాని తర్వాత 150 రూల్స్ అని, 50 రూల్స్ అని మీరు క్లాస్ విన్నప్పుడు మీరు నోట్స్లో రాసుకొని ఉంటారు, రైట్? సో ఆ నోట్స్లో ఉన్నది 5 to 10 minutes కంపల్సరీగా అన్ని చూడండి. సో ఎట్లా నౌన్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి, సో నౌన్కి వర్బ్కి ఏ విధంగా ఉంటుంది, సో వాట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, సో ఏ విధంగా బాండింగ్ అనేది జరుగుతుంది, ఎలా టెన్స్లో ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, సో ఈ స్ట్రక్చర్స్ అండ్ ఈ బాండింగ్స్ అండ్ ఈ అగ్రిమెంట్స్ అండ్ ఈ రూల్స్ అండ్ ఇఫ్ క్లాజెస్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే మొత్తం 5 to 10 minutesలో ఎవ్రీడే చేయాల్సిన పని ఇది. ఎవ్రీడే 5 to 10 minutes మీరు ఏం చేయాలంటే ఈ రూల్స్ అన్నిటిని రెఫర్ చేయాలి.
రెఫర్ చేయకుండా ఉంటే మీకు ఏమవుతుందంటే అది గుర్తుకు రాదు. గుర్తుకు రాకుంటే ఏమవుతుందంటే యూ కెనాట్ అనలైజ్. ఆ వర్డ్స్ అనేవి మీకు గుర్తుకు రావు. ఆ వర్డ్స్ గుర్తుకు రాకుంటే మీరు ఏం చేయలేరు. సో మేక్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను. సో ఎడిటోరియల్ కాలమ్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ రూల్స్ ఇంపార్టెంట్ టు స్పాట్ ఎర్రర్స్ని స్పాట్ చేసేదానికి మీకు నెససరీ. అండ్ 7th ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్సీ, రోజుకు ఒక ఆర్సీ ఈజ్ కంపల్సరీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్సీస్లో ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది, ఒకటి కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది, ఒకటి లైఫ్ సైన్స్లో ఉంటుంది, ఒక కరెంట్ ట్రెండ్లో ఉంటుంది, ఒకటి పాలిటిక్స్లో ఉంటుంది, ఒకటి పాలిటీలో ఉంటుంది. సో ఒకటి మ్యాథమెటికల్గా ఉంటుంది, ఒకటి సైంటిస్ట్ల గురించి ఉంటుంది, ఒకటి రాకెట్ గురించి ఉంటుంది. సో ఇలా ఒకటి ఫ్యాబ్రిక్ గురించి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక 30 నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో నుంచి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక్కొక్క టాపిక్లోని ఒక ఆర్సీ తీసుకొని రోజుకు ఒక ఆర్సీ మీరు సాల్వ్ చేసే ఎబిలిటీ పెంచుకోవాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్సీస్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. రోజు ఒకే ఆర్సీ పట్టుకొని ఒకే సబ్జెక్ట్లో పట్టుకుంటే మీకు స్కిల్ రాదు. యూ కెనాట్ ఇంప్రూవ్. టు ఇంప్రూవ్ యూ షుడ్ అటెంప్ట్ ఇన్ అ ప్లాన్డ్ వే. ప్లానింగ్గా మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్సీ మీరు ఏం చేయాలి, 1 డిఫరెంట్ది మీరు అటెంప్ట్ చేయాలి పర్ డే. అంటే మీరు చూడండి, మీరు అర్థమెటిక్లో స్కిల్ పొందేదానికి ఏం చేస్తున్నారు, అన్ని ఫార్ములే అన్నీ కూడా రివైజ్ చేస్తున్నారు 5 to 10 minutes. ఆర్సీ ఇంగ్లీష్లో మీకు స్కిల్ పెరగడానికి ఏం చేస్తున్నారు, టు స్పాటింగ్ ఎర్రర్స్ ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారు అంటే అన్ని గోల్డెన్ రూల్స్ అన్నీ ఉన్నాయి కదా. టెన్సెస్ ఏ విధంగా ఉండాలి, వాటి స్ట్రక్చర్ ఇదంతా ఉంది కదా. సో ఇది 5 to 10 minutes మీరు చూస్తే చాలు. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ ఇంకా ఏం చేయాలి, రీజనింగ్లో ఏం చేయాలి, రీజనింగ్లో ఫజిల్ మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ అర్థమెటిక్లో ఏం చేయాలి, అర్థమెటిక్లో ఒక డేటా ఇంటర్ప్రిటేషన్. సో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్లో స్కిల్ రావాలంటే, అర్థమెటిక్లో మార్క్స్ ఎక్కువ రావాలంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవ్రీడే ఒకటి చేయండి. అండ్ రీజనింగ్లో స్కిల్ రావాలి, రీజనింగ్లో మార్కులు రావాలంటే ఎవ్రీడే ఒక రీజనింగ్ చేయండి. ఆర్సీస్లో రీడింగ్ కాంప్రహెన్షన్ మార్కులు, ఇంగ్లీష్లో మార్క్స్ రావాలి అంటే ఆర్సీని వదిలిపెట్టద్దు. రోజుకు ఒక ఆర్సీ చేయండి, వేరేది ఇంకా ఏం మైండ్లో పెట్టుకోవద్దు. సో ఇది కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. అండ్ మీరు రెఫర్ చేయాల్సింది ఏంటివి, సో అర్థమెటిక్లో అయితే అన్ని ఫార్ములే, అన్ని రూల్స్, ఒకసారి కాన్సెప్ట్స్ని ఒకసారి చూడాలి. 5 to 10 minutes ఈజ్ ఎనఫ్. సో ఎవ్రీడే చూసేది కాబట్టి మీకు 5 to 10 minutes కూడా కొన్నిసార్లు అది కూడా ఎక్కువే అవుతుంది. సో 1 to 2 minutes కూడా అయిపోతుంది. ఆ డే వస్తుంది, బట్ స్టార్టింగ్లో మీకు టైం పడుతుంది. కానీ ఎవ్రీడే చూస్తూ ఉంటాం కాబట్టి అన్ని గుర్తుకొస్తాయి, రైట్? సో మీరు ఆర్సీస్లో ఇలా తీసుకోవచ్చు. అండ్ స్పాటింగ్ ఎర్రర్స్లో 5 to 10 minutes మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. అటెంప్టింగ్ స్కిల్స్ పెంచండి. అండ్ ఇవి ఎడిటోరియల్, దీనివల్ల మీకు వొకాబ్ పెరుగుతుంది. ఓకే. అండ్ ఇంకా మీరు చేయాల్సింది జంబ్లింగ్ వర్డ్స్, జంబ్లింగ్ సెంటెన్సెస్ అండ్ క్లోజర్ టెస్ట్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే, సో గ్రామర్ పైన డిపెండ్ అవుతుంది. గ్రామర్ రూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ ట్రెండ్, ఆ రెండు కూడా మీరు మ్యాచ్ చేసినట్లయితే మీరు క్లోజర్ టెస్ట్ని మీరు కనుక్కోవచ్చు. అండ్ లింకింగ్ ఏ విధంగా అనేది మీకు జంబ్లింగ్ సెంటెన్సెస్లో మీరు చూస్తే, జంబుల్ చేస్తే దాన్ని లింక్స్ చేస్తే స్టార్టింగ్ ఏది ఎండింగ్ ఏది తొందరగా ఐడెంటిఫై అవుతుంది. మధ్యలోది మళ్ళీ అరేంజ్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. సో అవన్నీ ఇలా చేస్తే, అండ్ ఫైనలీ ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఎవ్రీ డే 1 ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాస్తే ఏమి మిస్టేక్స్ అయ్యాయి, ఏమి వదిలిపెట్టేసాము, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేయకుండా వదిలిపెట్టద్దు. మీరు ఆ రోజు మీరు చేయలేకపోయారు, టుమారో మళ్ళీ ఇంకా కొత్త ఎగ్జామ్ రాయాలి అని నేను చెప్పా కదా, అది పక్కన పెట్టేసి ముందు దీంట్లో ఉన్న మీ లూప్ హోల్స్ అన్నీ మీరు రికవర్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ రాయండి. అంతేకాని ఆ డే మిస్ అయినా పర్వాలేదు, మీరు అటెంప్ట్ చేసింది మాత్రం మీరు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని క్వశ్చన్స్ మీరు క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసి 2 daysకి ఒక ఎగ్జామ్ అన్న రాయండి. అది మీ ఎబిలిటీ పైన డిపెండ్ అవుతుంది. లేదా ఎవ్రీడే మీరు చేయగలుగుతారంటే గుడ్, అన్నీ మీరు 1 dayకి మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు, దాని ఆన్సర్స్ మళ్ళీ చేయగలుగుతారు, మళ్ళీ ఏమేం చేయలేదో తప్పుల్ని కూడా తెలుసుకోగలుగుతారు అంటే ఎవ్రీడే ఒక ఎగ్జామ్ రాయండి. లేదు మీకు టైం సరిపోదంటే 2 daysకి ఒక ఎగ్జామ్ రాయండి. బట్ ఎగ్జామ్ ఈజ్ కంపల్సరీ. డోంట్ ఎవర్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ దిస్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తే యూ కెనాట్ గెట్ ఎ జాబ్. మీకు జాబ్ కావాలంటే ప్రాక్టీస్ కావాలంటే ఏదంటే అది ప్రాక్టీస్ చేయొద్దు, ఒక రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. ఈ 7 points, ఈ 7 సప్త రూల్స్ ని మీరు గుర్తుపెట్టుకుంటే, ఇది ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ అచీవ్. అండ్ దిస్ ఈజ్ 8th point. సో ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ కంపల్సరీ. అది ఈ టెస్ట్ పేపరా, ఆ టెస్ట్ పేపరా, ఈ టెస్ట్ పేపరా నేను చెప్పను. ఏ టెస్ట్ పేపర్ అయినా సరే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేయాలి, ఒక టీం, ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్ పేపర్ తీసుకోండి, అందరూ ఒకటే తీసుకోవద్దు. సో from Masters Academy, what we are providing in Masters Academy, Mr. Hafiz e-learning app. So we are providing classes as well as
VOD classes as well as the test series. You can go through the stores courses and the test series and you can opt it. And in the same manner, Masters Mr. Hafiz test series, only exclusively for the test series, and this test series is related to banks, SSC, railways, okay, and first level, second level, all the levels are already there. Tier 1, Tier 2, all are there. And in SSC again, CHSL, MTS and CGL are already there. And even in banks, PO, clerk, so, and even RRB, PO and RRB, clerk, so all are there. And apart from that, if you require everyday test, one quiz, so on the whole if you want, so quant and reasoning and English, so daily quiz, daily, it is available in Mr. Hafiz e-learning app. So you please go through that and you will get every day one English quiz, one quant quiz, one reasoning quiz, one current affairs quiz, one financial awareness quiz, and apart from that, so you will get all, so one quiz very specific. You can measure your skills and you can try to enhance your skill set, right? ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్ పేపర్ తీసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సోర్స్ వెతుక్కోండి. సో ఈ ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ విల్ సక్సీడ్. నెక్స్ట్ ఎగ్జామే మీరు క్రాక్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. I hope you understood, and మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే you please post in a group or comment in a below, right? We'll get back again, right? Until then, stay tuned. I'll come back again with a new live session, right? Until then, bye bye.